హాయ్ అండి. ఈరోజు మనం బెల్లం గారెలు చేసుకుందాం. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇంట్లో ఏమీ లేకపోయినా చక్కగా ఇలాగ గోధుమ పిండితోటి చేసుకుని పిల్లలకి పెట్టుకుని అందరూ ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనండి. గోధుమ పిండి ప్లేస్‌లో మైదా పిండి కూడా చేసుకోవచ్చు. అది మైదా పిండి అయితే కొంచెం హెల్త్‌కి కొంచెం డిస్టర్బ్‌గా ఉంటదని, గోధుమ పిండి అయితే బావుంటదని నేను గోధుమ పిండితో వేశాను. మీకు కావాలంటే మీరు మైదా పిండితో వేసుకోండి. ఓకేనండి. ఇప్పుడు దాని ప్రాసెస్ చూద్దాం. గవ్వలకి పెద్ద మెజర్‌మెంట్ ఏమీ లేదు. అయినా మీకు చూపించడానికి ఒక గిన్నె గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులో 2 స్పూన్లు ఉప్మా రవ్వ, ఈ కప్పుతోటి ఒక పావు కేజీ కన్నా తక్కువే ఉంటుంది బెల్లం, యాలకుల పౌడరు, ఆయిల్, నూనె కాగబెట్టుకుని ఇవన్నీ కలుపుకుందాం. పిండి వేసుకున్నాము, గోధుమ పిండి. ఇందులో ఉప్మా రవ్వ కూడా వేసుకోవాలి. ఇందులో కొంచెం కొద్ది సాల్ట్ వేసుకోవాలి. ఓకేనండి. ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి, కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ. వేసుకుని కలుపుకోవాలి. నేనైతే చేత్తో కలిపేస్తున్నాను. మీకు స్పూన్తో అయినా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆయిల్ పిండి అంతా కలిపేసుకోవాలి. పిండి చూడండి, ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు ఇలాగా మూత పెట్టుకుని ఉంచుకుంటే పిండి నానుతుంది కదా. ఇప్పుడు మూత పెట్టుకుందాం దీని మీద. ఒక 10 నిమిషాలు నానబెడితే చక్కగా గోధుమ పిండి, ఉప్మా రవ్వ వేసాం కదా, అవన్నీ చక్కగా నాని గవ్వలు చక్కగా గుల్లగుల్లగా వస్తాయి. చపాతీ పిండి నానిపోయింది. మనం తినేదాన్ని బట్టి చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఈ మాత్రం సైజు ఉండలు చేసుకుంటే సరిపోతాయి. ఓకేనండి. ఇలా చేసేసుకుందాము. అన్నీ ఉండలు ఎలా చేసేసుకున్నాము. ఇదిగోండి గవ్వల చెక్క. దీనికి కొంచెం ఆయిల్ రాయాలి ముందు. ఆయిల్ రాసి ఇలా అనాలి. చూసారా? ఇలా అంటే సరిపోద్ది. గవ్వలన్నీ చేసేసుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ నూనెలో వేసుకుని వేపించుకోవాలి. ఆయిల్ గవ్వలు వేగటానికి సరిపడగా పోసుకోవాలి. చాలా క్రిస్పీగా బాగుంటాయండి. బెల్లం గవ్వలు బాగుంటాయి. ఎవరి చాయిస్ వాళ్ళది. బెల్లం కావాలంటే బెల్లం వేసుకోవచ్చు, పంచదార కావాలంటే పంచదార వేసుకోవచ్చు. నూనె బాగా కాగాలి. ఆయిల్ కాగిపోయింది. గవ్వలు వేపించుకుందాం ఇప్పుడు. స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని వేపించుకోవాలి. లోపలికంటే వెళ్ళి వేగాలి కదా. గవ్వలు వేసిన వెంటనే కలపకూడదు. ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత వేపించుకోవాలి. ఇలాగా తిప్పుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇవన్నీ వేసుకున్నాక ఒక్క 2 నిమిషాలు ఆగిన తర్వాత ఇప్పుడు కదుపుకుంటే చక్కగా విడిపోతాయి. చూసారా? ఇలా విడిపోతాయి. ఇవి బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపించుకోవాలి. ఇలా వేగిపోయినాయి కదా. ఈ కలర్ వస్తే తీసేయాలి. పాకం పట్టిన తర్వాత ఇంకా కొంచెం ముదిరి కలర్ వచ్చేస్తుంది గవ్వ. ఇలా ఉంటే మనకు సరిపోదు. ఇప్పుడు తీసేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇలా గవ్వలన్నీ వేపించేసుకోవాలి. ఇవి కూడా వేగిపోయినాయి. ఇప్పుడు తీసి మనం గిన్నెలో వేసుకుని పాకానికి గిన్నె పెట్టుకుందాం. పాకానికి గిన్నె పెట్టుకుందాం. ఇందులో బెల్లం వేసేసుకుందాం. మనం దీనిని తీసుకున్నాం కదా, బెల్లం వేసేది. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకుందాం. స్టవ్ సిమ్లో పెట్టుకుని పాకం పట్టుకోవాలి. ఎందుకంటే మనం కొంచెమే గవ్వల పిండి కలుపుకొని గవ్వలు చేసుకున్నాం కదా, అందుకని సిమ్లో పెట్టుకుని స్లోగా కరిగించుకొని అప్పుడు పాకం పట్టుకుంటే మాడదు. బెల్లం అడుగంటుకోకుండా ఉంటుంది. పాకం వచ్చిందో లేదో చూద్దాం. ఇలా
గిన్నెలో వేసుకుని రాలేదు, పాకం రాలేదు చూసారు, ఇంకా టైం పడుతుంది. మనకిప్పుడు పాకం చూసుకుందాం. పాకం చూసారా, ఇలా తేగ పాకం వచ్చింది కదా. ఇప్పుడు 1 స్పూన్ యాలకుల పౌడర్ వేసుకుందాం. 1 స్పూన్ చాలు. స్టవ్ ఆఫ్ చేసేసుకుని గవ్వల్లో పాకం వేసేసుకుందాం. గవ్వల్లో వేసేసుకున్న పాకం ఇది ఇలా కొంచెం కలుపుతూ ఉంటే ఆరిపోతుంది. వీటికి అంటుకుని చక్కగా పొడి పొడిగా వచ్చేస్తాయండి గవ్వలు. ఆరిపోయి చూపిస్తాను. పాకం చల్లారిపోయింది, గిన్నెలో వేసేసాను గవ్వలు. ఇలా కొంచెం బెల్లం ఎక్కువ వేసుకుని ఇలా చేసుకుంటే ఇంట్లోకి ఏమీ లేనప్పుడు తినటానికి కూడా మనకే బాగుంటుంది, పిల్లలకు కూడా బాగుంటుంది. పిల్లలు బాక్సుల్లో పెట్టడానికైనా చక్కగా ఉంటుంది. ఓకేనండి, ఇలాగ మీరు కూడా చేసుకుని ఎంజాయ్ చేయండి. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.